ఇక్కడ బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే సొంత గూటికి చేరే అవకాశం ఉంది. దీంతో ఇవాళ సీఎం జగన్ తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వైసీపీకి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు ఆర్కే. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో కూడా చేరారు. అయితే గత 2 రోజుల క్రిందట ఆర్కేతో విజయసాయి మంతనాలు చేశారు. కాగా విజయసాయితో చర్చల తర్వాత జగన్ ను ఆర్కే కలవనున్నారు. దీంతో ఆర్కే మళ్లీ వైసీపీలో చేరతారా అనే ప్రచారం వినిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ ఏ పార్టీ లీడర్స్ ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ అర్థం కాదు. బీఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీ ఫిరాయింపులు చేసే నాయకులను మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఆర్కే మళ్ళీ వైసీపీ గూటికి చేరుతారా అనే ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. వైసీపీ రాజకీయం రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. టార్గెట్ మంగళగిరి, అదేవిధంగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి లోకేష్. మంగళగిరిలో లోకేష్ ని ఓడించడం, అదేవిధంగా వైసీపీని తిరిగి గెలిపించడం, టీడీపీని ఓడించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండాతో వైసీపీ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే మంగళగిరి పైన ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గతంలో ఆర్కే పార్టీని వీడుతున్నటువంటి సమయంలో ఆయన కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా ప్రత్యేకంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడక తప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇది మరొకసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి పైన ప్రత్యేకమైనటువంటి జగన్ ఫోకస్ పెట్టడంతో ఆయన తిరిగి పార్టీలోకి వస్తున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్తారని కూడా ప్రకటించారు. అయితే మంగళగిరి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో మంగళగిరిలో బీసీ అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలోకి దింపాలి. అయితే ఇదే సమయంలో పూర్తిగా అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడంతో పాటు మంగళగిరి సీట్ను కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలబెట్టి గెలుపొందాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ ని వైసీపీ పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి వైఎస్ఆర్ గూటికి తీసుకురావడంలో విజయసాయి రెడ్డి, అదేవిధంగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా ప్రత్యేకమైనటువంటి కృషి చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా సమాచారం అందింది. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిని వీడిన తర్వాత కొంత వరకు కూడా పార్టీలో గ్యాప్ వచ్చిందనే ఒక ప్రచారం జరుగుతుంది. టీడీపీ నుంచి బరిలో చూసినటువంటి లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలుపు పైన కొంతవరకు కూడా ఊహాగానాలు పెరిగినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన జగన్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అందులో భాగంగానే మంగళగిరి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని బరిలోకి దింపడం, అదే విధంగా అట్ ది సేమ్ టైం తిరిగి అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరుతున్నట్లుగా సమాచారం అందుతుంది ఆశ. కానీ హరీష్, మంగళగిరి నుంచి ఆల్రెడీ ఆర్కేని కాకుండా వేరే క్యాండిడేట్ ని అనౌన్స్ చేసిన సిచ్యువేషన్స్ చూసాం. ఎందుకంటే ఇన్ఛార్జీల విధంగా ఇక్కడ మంగళగిరి సీట్ సొంతం చేసుకోవడం ఒక పాయింట్ అయితే, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి బలంగా ఉన్నటువంటిది ఆర్కే. సో వైఎస్ షర్మిల బలాన్ని తగ్గించడం కోసం ఉన్నటువంటి నాయకుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి తీసుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ కి తిరిగి జవజీవాలు రావటం అంటే ఇటీవల కాలంలో జరిగేటువంటి పరిస్థితులు దర్దాపుల్లో కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవైపు వైసీపీ ఇప్పటికే 151 సీట్లతో ముందుకు వెళ్తుంది. ఇంకోవైపు రాష్ట్రంలో టీడీపీ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయావకాశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉనికి కావచ్చు, ఇప్పుడిప్పుడే కోలుకునేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక సామాజిక వర్గాల సమీకరణాలు అనేవి మాత్రం చాలా కీలకంగా పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. అందులో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వాలపైన ప్రత్యేకమైనటువంటి పోటాపోటీగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైఎస్ జగన్ మంగళగిరి సీట్ ని కైవసం చేసుకోవడం, అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ సంబంధించినటువంటి గెలుపుకి సంబంధించినటువంటి అంశాలను సవాల్ చేసే విధంగా ముందుకు సాగాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావడం ద్వారా గతంలో
గతంలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం అంతా తిరిగి మళ్ళీ పార్టీకి చేరువవుతుంది. ఆ పార్టీకి చేరువవడం ద్వారా విజయ అవకాశాన్ని మరింత బలం చేకూర్చుకోవడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బీసీ అభ్యర్థిని నిలబెట్టి మంగళగిరిలో లోకేష్ పైన గెలుపు సాధించామన్నటువంటి ఒక సవాల్ని వైసీపీ ముందుంచారు జగన్. అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళగిరి నాయకత్వాన్ని ఏకం చేయడంతో పాటుగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి వెనక్కి తీసుకొస్తున్నట్టుగా చెబుతున్నారు ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.